నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన గ్రహాన్ని కాపాడుతున్న ఒక అద్భుతమైన శక్తి గురించి. అది మన కంటికి కనిపించదు, కానీ ప్రతి క్షణం మనల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతూనే ఉంది. ఇంతకీ ఏంటా రహస్యం? పదండి తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక ప్రశ్న. సూర్యుడి నుంచి నిరంతరం ఒక అగ్ని తుఫాను మన భూమి వైపు వస్తూ ఉంటుంది కదా, మరి దాని నుంచి మనల్ని ఏది కాపాడుతోంది? విచిత్రం ఏంటంటే దీనికి సమాధానం ఎక్కడో ఆకాశంలో లేదు, మన కాళ్ల కింద, మన భూమి లోపల, చాలా లోతులో దాగి ఉంది. అదే ఈ అదృశ్య కవచం. మన గ్రహం లోపలి నుంచే పుట్టుకొచ్చే ఒక అద్భుతమైన శక్తి. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది? చూద్దాం రండి. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మొదటగా ఈ అదృశ్య కవచమేంటో చూద్దాం. తర్వాత దీనికి శక్తి ఎక్కడ్నుంచి వస్తుందో ఆ అగ్నిమయ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మన కంపాస్లు ఒక్కోసారి ఎందుకు గందరగోళపడతాయో, ఉత్తర ధ్రువం ఎప్పుడూ ఉత్తరాన ఎందుకుండదో చూద్దాం. అటునుంచి సౌరజ్వాలలో అంటే సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదాల గురించి, వాటినుంచి మనల్ని ఇది ఎలా కాపాడుతుందో చూసి ప్రకృతి మనకిచ్చే ఒక అద్భుతమైన లైట్ షో గురించి కూడా తెలుసుకుందాం. చివరగా ఇదంతా మనందరి జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. సరే, మన మొదటి అంశం భూమి యొక్క అదృశ్య కవచం. శాస్త్రవేత్తలు దీన్ని మ్యాగ్నెటోస్ఫియర్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన భూమి యొక్క అయస్కాంత క్షేత్రం బలంగా ఉండే ప్రాంతమన్నమాట. ఈ కవచం ఆకారం చాలా విచిత్రంగా ఉంటుందండోయ్. ఇది అన్ని వైపులా ఒకేలా ఉండదు. సూర్యుడి వైపు సూర్యుడి నుంచి వచ్చే సౌర పవనాల తాకిడికి గట్టిగా నొక్కినట్టు కుదించుకుపోయి ఉంటుంది. సుమారుగా 10 భూముల వ్యాసార్థం దూరం వరకే అన్నమాట. కాని భూమికి అవతలి వైపు అంటే చీకటి వైపు ఇదొక పొడవాటి తోకలాగా చాలా దూరం సాగిపోతుంది. దీన్నే మ్యాగ్నెటోటేల్ అంటారు. మరి ఈ మ్యాగ్నెటోటేల్, ఈ తోక ఎంత దూరం ఉంటుందనుకుంటున్నారు? ఊహించగలరా? ఏకంగా 200 భూవ్యాసార్థాల కంటే ఎక్కువ. అంటే మన భూమి సైజుతో పోలిస్తే 200 రెట్లుకు పైగా దూరమన్నమాట. మన కవచం ఎంత పెద్దదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత పెద్ద, ఇంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రానికి పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? ఆ మూలాన్ని తెలుసుకోవాలంటే మనం భూమి లోపలికి, చాలా చాలా లోపలికి వెళ్ళాలి. ఈ శక్తికి కారణం డైనమో ఎఫెక్ట్. భూమి మధ్యలో బయటి కోర్ అని ఒక పొర ఉంటుంది. అక్కడంతా ద్రవరూపంలో ఉన్న ఇనుము నిరంతరం కదులుతూ, ప్రవహిస్తూ ఉంటుంది. అచ్చం ఒక పెద్ద జనరేటర్లో లాగన్నమాట. ఆ కదలికే మన ఈ అద్భుతమైన అయస్కాంత క్షేత్రాన్ని పుట్టిస్తుంది. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. మన అయస్కాంత క్షేత్రమెప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. ముఖ్యంగా మన అయస్కాంత ధృవాలు నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. వాటి విచిత్రమైన ప్రవర్తన ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు 2 రకాల నార్త్ పోల్స్ ఉన్నాయి. ఒకటి జియోగ్రాఫిక్ నార్త్ పోల్, అంటే మ్యాప్ల మీద మనం చూసేది, అది ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉంటుంది. రెండోది మ్యాగ్నెటిక్ నార్త్ పోల్. ఇదెప్పుడూ కదులుతూనే ఉంటుంది. మన కంపాసులు, దిక్సూచులు ఫాలో అయ్యేది ఈ రెండోదాన్నే, ఈ కదిలే పోల్ని. అందుకే ఒక్కోసారి తేడా వస్తుంది. అసలు ఈ ధృవాలు కదుల్తాయని మనకెలా తెలిసింది? దీనికి సమాధానం రాళ్లలో దాగి ఉంది. పాలియోమాగ్నెటిజం అనే ఒక ఫీల్డుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాళ్లు ఏర్పడేటప్పుడు అవి అప్పటి అయస్కాంత క్షేత్రం దిశను తమలో రికార్డ్ చేసుకుంటాయన్నమాట. ఇవి మన భూమికి ఒక హిస్టరీ బుక్ లాంటివి. ఈ రాళ్లను చదివితే ధృవాలు కేవలం కదలడమే కాదు, కొన్నిసార్లు పూర్తిగా తలకిందులుగా మారిపోయాయని కూడా తెలిసింది. సరే, ఇప్పటిదాకా భూమి లోపల ఏం జరుగుతుందో చూశాం. ఇప్పుడు బయటి నుంచి వచ్చే ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం. మన కవచం మనల్ని దేని నుంచి కాపాడుతోంది? ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే అత్యంత ప్రమాదకరమైన సౌరజ్వాలల నుంచి. ఒకవేళ ఒక పెద్ద సౌరజ్వాల మన భూమిని నేరుగా తాకితే ఏమవుతుందో ఊహించండి. మన రేడియో కమ్యూనికేషన్స్ అన్నీ ఆగిపోతాయి, శాటిలైట్లు దెబ్బతింటాయి, పవర్ గ్రిడ్లు ఫెయిల్ అయిపోయి దేశాలకు దేశాలు చీకట్లో ఉండిపోతాయి. మన ఫోన్లల్లో ఉండే జీపీఎస్ లాంటివి కూడా పనిచేయవు. అదృష్టవశాత్తు మనకు ఈ కవచం ఉంది, లేకపోతే ఇవన్నీ మామూలు విషయమైపోయేవి. సరే, సౌరపవనాలకు మన మ్యాగ్నెటోస్పియర్కు మధ్య జరిగే ఈ యుద్ధం వల్ల కేవలం ప్రమాదాలే కాదు, ఒక అద్భుతమైన, అందమైన దృశ్యం కూడా ఆవిష్కృతమవుతుంది. దాని గురించే ఇప్పుడు చూడబోతున్నాం. ఎప్పుడైనా అరోరా బోరియాలిస్ గురించి విన్నారా? ధ్రువ ప్రాంతాల్లో
ఆకాశంలో ఆకుపచ్చగా, ఎర్రగా రంగురంగుల లైట్లు నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తాయి కదా! ఆ అద్భుతమైన కాంతులు ఎలా ఏర్పడతాయి? దీని వెనకున్న సైన్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని వెనకున్న ప్రాసెస్ సింపుల్గా చెప్పాలంటే, సూర్యుడి నుంచి కొన్ని కణాలు భూమి వైపు వస్తాయి. అవి మన అయస్కాంత క్షేత్రంలోకి రాగానే ఒక ట్రాప్లో పడ్డట్టవుతాయి. అప్పుడు మన అయస్కాంత క్షేత్రం వాటిని ఒక హైవేలాగా నేరుగా ధృవాల వైపు లాక్కెళ్తుంది. అక్కడ మన వాతావరణంలో ఉన్న గాలిని ఆ కణాలు బలంగా ఢీకొంటాయి. అలా ఢీకొన్నప్పుడు గాలిలోని అణువులు వెలిగి కాంతిని విడుదల చేస్తాయి. ఆ కాంతి పుంజాలే మనం చూసే అరోరాలు. మరి ఆ రంగుల సంగతేంటి? ఆకుపచ్చ, ఎరుపు, నీలం ఇవన్నీ ఎలా వస్తాయి? అదంతా వాతావరణంలో ఉన్న గ్యాస్ల మీద, అవి ఎంత ఎత్తులో ఉన్నాయన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తక్కువ ఎత్తులో ఉన్న ఆక్సిజన్ను ఢీకొంటే ఆకుపచ్చ రంగు వస్తుంది. అదే ఆక్సిజన్ చాలా ఎక్కువెత్తులో ఉంటే ఎరుపు రంగు వస్తుంది. ఇక నైట్రోజన్ను ఢీకొంటే నీలం లేదా ఊదా రంగులు కనిపిస్తాయి. ఎంత అద్భుతం కదా! సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఈ అయస్కాంత క్షేత్రం మనల్ని అంటే భూమి మీదున్న జీవుల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? వన్యప్రాణుల నుంచి మన లోపలిదాకా దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. పక్షులు, సముద్ర తాబేలు, చివరికి తేనెటీగలు కూడా వేల కిలోమీటర్లు వలస వెళ్లడానికి దారి ఎలా కనుక్కుంటాయో తెలుసా? అవి మన భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఒక ఇన్బిల్ట్ జీపీఎస్ లాగా వాడతాయి. ఇది చాలా అద్భుతం. కాని ఇంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఇంకొకటుంది. మన మెదడుల్లో కూడా మ్యాగ్నెటైట్ అనే ఒక అయస్కాంత ఖనిజం చిన్న మోతాదులో ఉందని కనుక్కున్నారు. మరి మనలో అది ఏం చేస్తుందనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. సో మొత్తంగా చూస్తే మన భూమి అయస్కాంత క్షేత్రమనేది భూమి కేంద్రంలో పుట్టి అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదాల్నుంచి మనల్ని కాపాడి ఆకాశంలో అద్భుతమైన రంగుల్ని సృష్టించి భూమి మీద జీవరాశికి దారి చూపే ఒక సంక్లిష్టమైన అద్భుతమైన వ్యవస్థ. ఇందాక చెప్పుకున్నట్టు మన రాళ్లలో దాగి ఉన్న చరిత్ర ప్రకారం భూమి అయస్కాంత ధృవాలు గతంలో చాలాసార్లు తారుమారయ్యాయి. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్గా, సౌత్ పోల్ నార్త్ పోల్గా మారిపోయాయి. మరి అసలు ప్రశ్నేంటంటే, ఇది మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? అలా జరిగినప్పుడు పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్న మన నాగరికత దానికి సిద్ధంగా ఉందా? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం.